ఈ వీడియో చేయమని చాలా మంది అడిగారు. ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చి యూఎంపీతో ప్యూర్ హెడ్ షాట్స్ ఎలా కొట్టాలి అని. ఓకేనా. సో ఇంత టైం ఎందుకు తీసుకున్నానంటే 200 సెన్సిటివిటీ వచ్చింది కదా, సో కొంచెం సెన్సిటివిటీ ఫైన్ చేయడానికి టైం పట్టింది. అండ్ అలాగే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, సో ఈ వీడియోస్ అన్ని చూసాక యూఎంపీతో ప్యూర్ హెడ్ షాట్ పడడం చాలా కష్టం అని అనుకుంటారు. ఓకేనా. మీకు ఒకటి చెప్తా వినండి. యూఎంపీ గన్ ఉంది కదా, మిగతా గన్స్తో పోల్చుకుంటే దీనికి రేట్ ఆఫ్ ఫైర్ చాలా ఎక్కువ. ఓకేనా. రేట్ ఆఫ్ ఫైర్ ఏ గన్కి ఎక్కువ ఉంటుందో దాంతో ఈజీగా 1 taps పడుతుంది. ఓకేనా. అండ్ యాక్యురసీ చూసుకున్నట్టయితే దీనికి చాలా ఎక్కువ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజర్ట్ ఈగల్, M187 వుడ్ పికర్ ఇవి తీసుకోండి, అవి 1 tap గన్స్ కదా, వాటికన్నా యూఎంపీకి యాక్యురసీ రేట్ ఆఫ్ ఫైర్ ఎక్కువ అనమాట. సో ఒకసారి ఆలోచించండి. దీంతో మీరు ఎంత బాగా ప్రాక్టీస్ అయితే మీరు హ్యాకర్ లాగా కొట్టచ్చు అనమాట. కొడితే మొత్తం హెడ్డే కొట్టచ్చు, అంటే రెడ్ నంబర్స్ ఓన్లీ కొట్టచ్చు అనమాట. ఓకేనా. మిగతా గన్స్ కన్నా దీనికి ఎక్కువ ఉంది కాబట్టి సో మీకు ఈజీగానే 1 taps పడతాయి. గన్ స్కిన్ లేకపోయినా కూడా మీకు ఈజీగా పడుతుంది అనమాట. ఓకేనా. సో రేట్ ఆఫ్ ఫైర్ ఏ గన్కి ఎక్కువ ఉంటుందో దాంతో 1 taps ఈజీగా పడుతుంది. అందుకే చాలా మంది రేట్ ఆఫ్ ఫైర్ ఉన్న గన్ స్కిన్స్ బై చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. ఇది గన్ స్కిన్ లేకపోయినా కూడా మీకు హెడ్ షాట్స్ ఈజీగా పడుతుంది అనమాట. ఈ వీడియో ఫుల్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎనిమిని ఎలా కొట్టాలి, ఎలా డ్రాగ్ చేయాలని చెబుతాను. లాస్ట్లో సెన్సిటివిటీ చెప్తాను. ఓకేనా. ఎందుకంటే సెన్సిటివిటీ ఫస్ట్లో చెప్తే మీరు వీడియో చేసి వెళ్ళిపోతారు, సెన్సిటివిటీ పెట్టుకొని ఆడేస్తారు, కానీ మీకు పడదు. మీకు ఎలా డ్రాగ్ చేయాలో కూడా తెలిసి ఉండాలి కదా. సో అందుకే అనమాట మీకు ఎలా డ్రాగ్ చేయాలి అన్ని పర్ఫెక్ట్గా చెప్పి లాస్ట్లో సెన్సిటివిటీ చెప్తాను. అండ్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసుకోండి. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. సో మర్చిపోయింటారు అనుకోండి. సో ఇప్పుడైతే లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఎలా డ్రాగ్ చేయాలి అంటే ఎనిమి ఎలా మూమెంట్ ఇచ్చినా ఎలా కొట్టాలి ఇవన్నీ మీకు చెప్తాను. అండ్ అలాగే చాలా మంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే మిగతా గన్స్తో ఆడేటట్టు యూఎంపీతో కూడా ఆడేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మూమెంట్ ఇచ్చి ఇలాగ మూమెంట్ ఇచ్చి ఆడేస్తారు. మూమెంట్ ఇచ్చి ఆడినప్పుడు మీకు రేగాయలు పక్కా అవుతుంది. ఓకేనా. స్క్రీన్ తిప్పి ఆడండి, కానీ అదే పనిగా స్క్రీన్ తిప్పుతూనే ఆడితే మీకు అసలు ఎనిమికి హెడ్ కనెక్ట్ అవ్వదు. ఓకేనా. ఇప్పుడు ఇలాగ ఆడినారంటే మీరు అసలు ఎనిమిని కొట్టలేరు, అండ్ ఎనిమి మిమ్మల్ని కూడా కొట్టలేడు అనుకోండి. సో అందుకే ఇది మిస్టేక్ అనమాట. ఇది అస్సలు చేయకండి. మీరు ఎనిమిని ఎప్పుడు కొట్టాలంటే యూఎంపీతో ఈజీగా కనెక్ట్ అవ్వాలంటే ఎనిమి ఇలా నిల్చుకొని ఉన్నప్పుడు యూఎంపీతో ఈజీగా కనెక్ట్ అవుతుంది. అంటే ఎనిమి మిమ్మల్ని కొడుతున్నప్పుడు కానీ నిల్చుకున్నప్పుడు కానీ మీ పైన జంప్ చేస్తూ లేదా జంప్ చేస్తూ వెళ్తూ ఉంటాడు కదా, అప్పుడు మీరు ఈజీగా కొట్టచ్చు. ఓకేనా. మీరు మిగతా గన్స్ లాగా దీన్ని మూమెంట్ ఇచ్చి ఆడలేరు. మూమెంట్ కొంచెం తగ్గియాలి. సో పర్ఫెక్ట్గా డ్రాగ్ చేస్తే ఈజీగా పడుతుంది. ఓకేనా. ఒకవేళ ఎనిమిలాగా స్ట్రైట్గా జంప్ చేస్తూ వస్తే ఈజీగా కొట్టేవచ్చు. ఓకేనా. యూఎంపీ ప్యూర్ హెడ్ షాట్ కనెక్ట్ అవుతుంది. ఎవరైతే మీ ముందు ఇలా జంప్ చేసుకుంటూ వస్తారో వాళ్ళని ఈజీగా కొట్టచ్చు. అలాగే మూమెంట్లో కూడా కొట్టచ్చు అనుకోండి. సో కొంచెం కష్టం, మీరు నేర్చుకోవాలన్నమాట. ఇలా జంప్ చేసుకుంటూ వస్తే ఈజీగా కొట్టేవచ్చు. ఎలాంటి ఎనిమినైనా ఈజీగా కొట్టచ్చు యూఎంపీతో, కొంచెం ప్రాక్టీస్ అయితే అనమాట. ఓకేనా. మీకు ఎలా డ్రాగ్ చేయాలో తెలుసుంటే మీరు ఈజీగానే కొట్టేవచ్చు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రైనింగ్ రౌండ్కి వెళ్ళండి. ఓకేనా. ఇక్కడ రైట్ సైడ్ ఒక యాడమ్ మీతో ఉన్నాడు అనమాట. తన్ని ఎలా కొట్టాలి అంటే మీకు ఎనిమి రైట్ సైడ్ ఇలా నిల్చుకొని ఉన్నాడు, తన్ని ఎలా కొట్టాలి. సో మీకు ప్రతి వీడియోలో చెప్పాను, మళ్ళీ కావాలని చెప్తున్నా. సో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే జాయ్ స్టిక్ని రైట్ సైడ్కి ఇలా లాగండి. ఓకేనా. ఇలా లాగిన వెంటనే ఫైర్ బటన్ మీద మీకు యూ షేప్ ఒక రెడ్ మార్క్ చూపిస్తున్నా, సేమ్ అదేలాగా డ్రాగ్ చేయాలి. ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడు, జాయ్ స్టిక్ని రైట్ సైడ్ లాగాలి. అండ్ యూ షేప్ ఎలా రాస్తారు సేమ్ అదేలాగా రొటేషన్ డ్రాగ్ అంటారు, అలా డ్రాగ్ చేయాలన్నమాట. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి చూడండి, నేను జాయ్ స్టిక్ని తప్పుగా బట్టి డ్రాగ్ చేస్తుంటే నాకు బాడీ పడుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ నేను తప్పుగా అంటే ఎనిమి రైట్ సైడ్ ఉన్నాడు, నేను జాయ్ స్టిక్ లెఫ్ట్ బట్టి డ్రాగ్ చేస్తున్నా, నాకు బాడీ కనెక్ట్ అవుతుంది. ఓకేనా. సో అందుకే మీరు జాయ్ స్టిక్ పర్ఫెక్ట్గా యూజ్ చేయాలన్నమాట. ఎనిమి ఇప్పుడు రైట్ ఉన్నాడు అనుకోండి, మీరు జాయ్ స్టిక్ని రైట్ సైడ్ లాగి పర్ఫెక్ట్గా రొటేషన్ డ్రాగ్, అంటే నేను యూ షేప్ చెప్పాను కదా, అలాగే డ్రాగ్ చేస్తే మీకు ప్యూర్ హెడ్ షాట్ పడుతుంది. మీరు ఇది బాగా ప్రాక్టీస్ అవ్వండి. సో రైట్ సైడ్ ఉన్న ఎనిమికి మీరు జాయ్ స్టిక్ని రైట్ సైడ్కి లాగి పర్ఫెక్ట్గా కొట్టాలి. అలాగే ప్రతి ఎనిమి రైట్ సైడ్ స్ట్రైట్గా రాడు కదా బ్రో అని అనుకోవచ్చు. అవును, వాళ్ళు రారు పక్కా. ప్రతి ఎనిమి మూమెంట్ ఇచ్చి ఆడతారు, అంత ఈజీగా మీకు హెడ్ ఇవ్వడు కదా. సో అతను ఇచ్చేలాగా మీరే చేయాలి. మీరు చేయకపోతే ఎలా, సో మీరు చేయాలన్నమాట. ఎలా చేయాలని కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఎనిమిస్ అయితే ఉన్నారనమాట ఆపోనెంట్. ఓకేనా. ఇక్కడ నేను గ్లోవాల్ వేసాను, ఇక్కడ గ్యాప్ వదిలాను. బాగా చూడండి, లెఫ్ట్ సైడ్ గ్లోవాల్ వేసాను. ఓకేనా. రైట్ సైడ్ ఒక గ్యాప్ వదిలాను. ఆ గ్యాప్లో మీరు వెళ్ళకూడదు, అక్కడ గ్యాప్ వదిలేసి మీరు వెనక్కి జంప్ చేశారండి. ఇప్పుడు చూడండి, ఎనిమి ఆ సందులో కన్ఫర్మ్గా వస్తాడు. ఓకేనా.
ఇప్పుడు అక్కడ ఇద్దరు స్ట్రైట్గా వచ్చారు, అయిపోయిందనమాట. సో అలాగే ఈజీగా కొట్టచ్చు. ఎనిమి మీకు స్ట్రైట్గా వచ్చేలాగా చేయండి, ఎందుకంటే యూఎంపీతో మీరు ఎనిమి స్ట్రైట్గా వస్తే ఈజీగా కొట్టేవచ్చు అనమాట. అంటే ఎనిమి స్ట్రైట్గా రావాలి లేదా జంప్ చేసుకుంటూ వస్తే ఈజీగా కొట్టచ్చు. ఇక్కడ కూడా చూడండి, నేను ఇక్కడ గ్యాప్ ఇచ్చాను, ఆ గ్యాప్లో వాళ్ళు వస్తున్నారు అనమాట. సో ఈజీగా ఒక ఎనిమిని అయితే నాకైతే చేసుకోవచ్చు. అలాగా మీరు కూడా గ్యాప్ అన్నా లేదా ఎనిమి స్ట్రైట్గా వచ్చేలాగా మీరే చేయాలన్నమాట. అది ఎలా చేయాలంటే మీరు మూమెంట్ ఇచ్చుకుంటూ వాల్స్ పెట్టుకుంటూ అతను స్ట్రైట్గా వచ్చేలాగా చేయాలన్నమాట. ఇప్పుడు ఎనిమి మీకు లెఫ్ట్ సైడ్ ఉంటే ఎలా కొట్టాలి, ఇది కొంచెం కష్టం. సో బాగా చూడండి, ఎనిమి ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. ఎనిమి ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో జాయ్స్టిక్ని లాగమని చెప్పాను, ఓకేనా. వన్ టైం ఆ డైరెక్షన్లో జాయ్స్టిక్ లాగండి. ఎనిమి లెఫ్ట్ ఉన్నాడు కాబట్టి జాయ్స్టిక్ కూడా నేను లెఫ్ట్ లాగాను. లెఫ్ట్ లాగిన వెంటనే ఫైర్ బటన్ మీద ఎలా డ్రాగ్ చేయాలి, ఇక్కడ మీకు రెడ్ మార్క్ కనపడుతుంది కదా, సేమ్ మిడిల్లో నుంచి కిందకి వచ్చి అలా పైకి అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ రొటేషన్ డ్రాగ్ అంటారు. ఇది కొంచెం కష్టం, మీరే ఒకసారి ట్రైనింగ్ వెళ్ళి రైట్ సైడ్ డ్రాగ్ చేసి చూడండి. అంటే రైట్ సైడ్ ఎలా డ్రాగ్ చేయాలి చెప్పాను, అంటే లెఫ్ట్ సైడ్ చూడండి. సో లెఫ్ట్ సైడ్ కొంచెం కష్టం అవుతుంది. సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఎనిమీస్ మీకు మ్యాక్సిమం మీ స్క్రీన్ మిడిల్ ఉంటుంది కదా, మీకు రైట్ సైడ్ వచ్చేలాగా చూడండి. ఎనిమీస్ మీకు మ్యాక్సిమం రైట్ సైడే రావాలి, అలా వచ్చేలాగా మీరే వాల్స్ వేసుకుంటూ ఆడాలన్నమాట. అలా వస్తే మీరు ఈజీగా కొట్టవచ్చు. ఎనిమీస్ మీకు లెఫ్ట్ సైడ్ వస్తే మీరే ఒకసారి లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసి చూడండి, కొంచెం కష్టంగానే ఉంటుంది కొట్టడం, ఓకేనా. సో అందుకే మీరు మ్యాక్సిమం ఎనిమీస్ మీకు రైట్ వచ్చేలాగా ట్రై చేయండి. అలా రైట్ వస్తే ఈజీగా కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఎవరైతే బాగా రొటేషన్ డ్రాగ్ అలవాటు ఉంటుందో వాళ్ళైతే ఈజీగా కొడతారు. ఎనిమి లెఫ్ట్ సైడ్ వచ్చినా రైట్ సైడ్ వచ్చినా పక్కా కొట్టేస్తారు. కానీ ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి రైట్ సైడ్ డ్రాగ్ ఎక్కువ అలవాటు ఉంటుంది కాబట్టి సో రైట్ సైడ్ వచ్చేలాగా చూడండి. ఎనిమీస్ రైట్ సైడ్ వస్తే మీరు ఈజీగా డ్రాగ్ చేసిన ప్రతిసారి కనెక్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు సెన్సిటివిటీకి వెళ్దాం. సెన్సిటివిటీ వచ్చి జనరల్ తీసుకోండి, ఓకేనా. జనరల్ మీకు కొంచెం హై ఉంటుంది అనమాట. 160 పెట్టుకోండి. 200 సెన్సిటివిటీ వచ్చింది కాబట్టి 160 పెట్టుకోండి. స్క్రీన్ దీనివల్ల స్మూత్ అవుతుంది, ఓకే, పర్లేదు పెట్టుకోండి, ఓకేనా. అండ్ రెడ్ డాట్ వచ్చి 125 పెట్టుకోండి. రెడ్ డాట్ 125. అండ్ 2x స్కోప్ ఉంటుంది కదా, అది 115. ఈ 3 నేను పెట్టుకున్నాను, మిగతావి నేను పెట్టుకోలేదు. మీ ఇష్టం, అది పెట్టుకున్న అంటే 4x ఉన్నాయి కదా, అవి మీ ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే లేదు. ఈ 3 నేను పెట్టుకొని ఆడుతున్నా, అంటే యూఎంపీ కోసం మాత్రమే. సో బాగా చూసుకోండి. ఇదనమాట సెన్సిటివిటీ, ఇది పెట్టుకోండి. ఇది పర్ఫెక్ట్ సెన్సిటివిటీ. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి మీకు, మెయిన్ థింగ్ ఫైర్ బటన్ సైజ్ చెప్తా. ఒకవేళ మీకు పర్ఫెక్ట్ ఫైర్ బటన్ సైజ్ ఉంటే ఓకే, దాన్నే పెట్టుకొని ఆడండి. లేదు అది పర్లేదు అంటే మీరు 53 పెట్టుకోండి, ఓకేనా. ఫైర్ బటన్ సైజ్ వచ్చి 53. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మీరు ట్రైనింగ్ వెళ్ళండి. ట్రైనింగ్ వెళ్ళాక బాగా వినండి, మీరు స్మూత్గా డ్రాగ్ చేయాలి, ఓకేనా. ఓవర్ డ్రాగ్ చేయకూడదు, లైట్గా డ్రాగ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది మీకు హై సెన్సీ. సో అందుకే మీరు లైట్గా డ్రాగ్ చేసి మీరే ట్రై చేయండి, ఎలా పడుతుందో లేదనేసి. అంటే పడితే కామెంట్ చేయండి, ఓకేనా. కన్ఫర్మ్గా పడుతుంది. పర్లేదంటే మీరు ఏదైనా మిస్టేక్ చేస్తూ ఉండాలి, డ్రాగ్ అన్న మిస్టేక్ చేస్తూ ఉండాలి. సో అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని కరెక్ట్గా డ్రాగ్ చేయండి. మీరు డైలీ ఇలాగ ట్రైనింగ్ ఒక 10 మినిట్స్ ఆడారంటే మీకు పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట. యూఎంపీ ప్యూర్ హెడ్ షాట్స్ పడుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసుకోండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో అండ్ ఇంకోటి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా నేను చేస్తాను, ఓకేనా. కొంచెం లేట్గానే వస్తుంది కానీ తప్పకుండా చేస్తాను. సో ఇవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత గేమ్ ప్లే ఇలా ఉంటుందన్నమాట. ఎనిమి ఎలా అయినా రాని మీరు ఈజీగా వన్ ట్యాప్ అయితే కొట్టేయవచ్చు. సో ఓకేనా. సో అందుకే మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడాలంటాను. సో స్కిప్ చేయకుండా ఇంతవరకు ఎవరైనా చూస్తుంటే వాళ్ళు ప్రో ప్లేయర్ పక్కా అయిపోతారు.